చూడండి ఆయిల్ ఎంత బ్లాక్ ఉందో. ఆకు రసం అంతా పట్టి ఆయిల్ బ్లాక్ అయింది. స్మెల్ అయితే బాగుంటుంది. ఇది నేనైతే మాక్సిమం 1 ఇయర్ పైన అవుతుంది యూజ్ చేయబట్టి. నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. సరే ప్రిపరేషన్ చూసేద్దాం పదండి. హలో అందరికి. ఈ ఆకు చూసారా? ఎంతమందికి ఈ ఆకు గురించి తెలుసు? ఈ ఆకునైతే ఇంగ్లీష్ లో బ్రింగ్రాజ్ అంటారు, తెలుగులో అయితే గుంట కరిగరాకు అంటారంట. ఇది మన చుట్టుపక్కల చేలలో పెరుగుతుంది, కానీ దీని వాల్యూ మాత్రం మన ఎవరికి చాలా మందికి అయితే తెలియదు. ఇది మన పూర్వీకులకైతే చాలా బాగా తెలుసు ఈ హెయిర్ ఆయిల్ గురించి. దీనివల్ల హెయిర్ కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గుంట కరగడాకునైతే ఫస్ట్ వైట్ హెయిర్ తగ్గడానికి అయితే వాడతారంట. మాక్సిమం వైట్ హెయిర్ తగ్గడానికి అయితే దీన్ని వాడతారు. ఈ ఆకైతే ఏ స్మెల్ లేదు. ఇది మా ఇంటి పక్కనే దొరికితే తీసుకొని వచ్చిన. ఇది అయినా ఈ ఆయిల్ని నేనైతే దగ్గర 1 ఇయర్ నుంచి వాడుతున్నా, కానీ మంచి రిజల్ట్స్ ఉన్నాయి దీనివల్ల. అయితే హెయిర్ ఫాల్ అయితే నాకు చాలా అంటే చాలా వరకు తగ్గింది. చాలా చాలా మంచిగా అనిపించింది ఈ ఆయిల్ వాడిన దగ్గర నుంచి. ఈ ఆకుని మనం ఫస్ట్ కొంచెం చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. చాలా మంది అయితే దీన్ని ఎట్లా యూజ్ చేస్తారంటే ఆకులు వేసి నూనెలో ఉడకబెడతారు. అట్లా వేస్ట్ అవుతుంది, చాలా ఆయిల్ వేస్ట్ అవుతుంది దానివల్ల. మళ్ళీ లేదనుకో కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఈ ఆకుల్ని తీసుకొచ్చి ఎండబెట్టి ఆయిల్లో ఉడకబెడతారు. లేదా ఇంకొంతమంది అయితేనే ఈ ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఆయిల్లో ఉడకబెడతారు. చూడండి ఫస్ట్ అయితే ఆకుని తెంపుతుంటే చూడండి దాంట్లో నుంచి ఎంత తెంపిన నా గోరె ఎంత బ్లాక్ అయిందో చూడ్రి. దాంట్లో వచ్చే రసం కూడా బ్లాక్ వస్తుంది. చూడు దగ్గర నుంచి చూపిస్తున్నా. నేనైతే ఈ ఆకుని తుంపి మిక్సీ బట్టి మెత్తగా దాంట్లో నుంచి రసం తీసి నేను ఆయిల్లో వేడి చేస్తా. చూరి మిక్సీ పడుతుంటే నా హ్యాండ్ చూడ్రి ఎంత బ్లాక్ అవుతుందో. అంటే ఎమ్మటే ఆకుని చెట్టు నుంచి తెంపంగానే మనం వాటిని మిక్సీ పట్టైనా, యాక్చువల్గా మిక్సీ పట్టకుండా ఇంకా దంచి పెడితే దాంట్లో ఇంకా బాగుంటుంది బెనిఫిట్స్. కానీ మా ఇంట్లో రోల్ లేదు, అందుకనే నేను మిక్సీ పడుతున్నా. ఆకుని తేయంగానే మిక్సీ పడితేనే మంచిగా ఉంటుంది. దాన్ని కొంచెం ఎండిపోయినట్టయినా రసం ఎక్కువ రాదు. నేనైతే తెచ్చినాక ఎమ్మటే పడుతున్నా. నేను ఇందాకనే తెచ్చిన, అవన్నీ తెంపేసరికి టైం పట్టింది. తెంపి దాన్ని కడిగి నీట్గా చేసేసరికి కొంచెం టైం పట్టింది. ఇవన్నీ తీసి ఒక దాంట్లోకి వేసి, బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ అంటే కూడా దొరుకుతాయి, కానీ ఇవన్నీ ఆకు మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మనం చేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. ఎమ్మటే తీసుకొచ్చి చేసిన ఆకు ఇంకా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆకు రసాన్ని కానీ లేకపోతే మెత్త మిక్సీ పట్టిన తర్వాత దాని జ్యూస్ని కానీ మాడకు అప్లై చేస్తే పెయిన్ కొరుకుడు అనేది ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది. 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా పెడితే తగ్గుతుందా వైట్ హెయిర్ అనేసి అడుగుతారు ఇక మళ్ళీ కామెంట్స్లో. కానీ అట్లా తగ్గదు. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ వైట్ హెయిర్ వస్తుంది చూసిరా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అసలు ఇంకా రాకుండా ఉంటుంది. అప్పుడైతే అప్లై చేయండి. నాకు చాలా వైట్ హెయిర్ వచ్చిన తర్వాత తెలిసింది దీని గురించి. అంతకుముందు తెలిసింటే ఎప్పుడో వాడుతుండే. ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వస్తుంది కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది, పక్కా యూజ్ అవుతుంది. కానీ దీని బ్లాక్గా కనిపిస్తుంది. హెయిర్ పెట్టినప్పుడు కూడా మంచిగా షైనింగ్ ఉంటుంది. అసలు ఈ ఆయిల్ పెట్టుకొని ఒకవేళ తలస్నానమైనా చేయొచ్చు మీకు జిడ్డుగా అనిపిస్తే. లేదనుకోండి పెట్టుకొని ఉంచుకున్నా మంచిది, ఎట్లయినా వాడచ్చు. నేనైతే చాలా ఈజీగా తయారు చేసుకోవడం అయితే చూపిస్తా. అయితే అందరూ ఆకులు వేసినప్పుడు మాత్రం చాలా వేస్టేజ్ వస్తుంది నూనె. కాబట్టి ఆకులు లేకుండా రసాన్ని పిండి అట్లా చేయడానికే ట్రై చేయండి. బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ వల్ల డాండ్రఫ్ కూడా తగ్గుద్దంట. నాకైతే డాండ్రఫ్ లేదు, కానీ డాండ్రఫ్ ఉన్నా కానీ తగ్గుద్దంట. ఆయిల్ పెడితే తగ్గదంటారు కదా, కానీ డాండ్రఫ్ కూడా తగ్గుతుందంట ఈ హెయిర్ ఆయిల్కి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నిటికీ. నాకైతే మంచిగా పనిచేసింది. నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నా. మంచిగా అనిపిస్తుంది నాకు ఈ హెయిర్ ఆయిల్ అయితే. ఇప్పుడు చూసిరు కదా మిక్సీ పట్టిందంతా ఇగో గ్లాసులకు రసం పెడితే చాలా ఆకు. నేను ఎంత ఆకు తెచ్చినా చూడు, రసం మాత్రం ఎంత వెళ్తుందో చూడు, ఎంత కొంచెం వెళ్తుందో. ఎంత ఆకు తెస్తానో కొంచెం రసం వెళ్తుంది. కాబట్టి మనం చాలా ఆకులు తెచ్చుకోవాలి. ఇవాళ అంటే నేను కొంచెం ఆయిలే చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇంకొకటి, అగో ఇంత అయితే వెళ్ళింది నా దగ్గర. చాలా ఆకుకి ఇంత వెళ్ళింది. హ్యాండ్ చూడ్రు ఎంత బ్లాక్ అయిందో. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. ఫస్ట్ మనం ఆకుని తీసుకురావాలి, దాన్ని నీట్గా కడగాలి, దాన్ని తుంపాలి, మిక్సీ పట్టాలి. కానీ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకున్నామంటే మనకు చాలా డేస్ వస్తుంది ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే. నేనైతే 1 మంత్కి ఒకసారి చేస్తా అనుకుంటా. 1 మంత్కి సరిపోని చేస్తా మ్యాక్సిమం. మా పిల్లలకు కూడా పెడతా, మంచిగా ఉంటుంది. మా పెద్ద పాపకైతే జుట్టు అయితే బాగా పెరుగుతుంది దీనివల్ల. చూడు రసం అయితే ఎంత గట్టిగా పిండాల్సి వస్తుందో, ఎంత గట్టిగా పిండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి
ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం మందం ఉన్న ప్యాన్ అయితే తీసుకుంటే బెటర్, ఎందుకంటే చాలాసేపు మరగాలి. ఇది ఆయిల్ క్వాంటిటీ ఎంత రావాలంటే కనీసం 40% అన్నా డిక్రీజ్ కావాలి మనం పోసిన ఆయిల్కి, అట్లయితే బాగుంటుంది. నేనైతే పారాషూట్ ఆయిల్ తీసుకున్నా. లేదు అనుకుంటే మీరు మంచిగా ఇంకా కోకోనట్ తీసుకొని మంచిగా పట్టించుకొని ఆ నూనె ఇంకా బాగుంటుంది. నేనైతే పారాషూట్ ఆయిల్ ఇంట్లో ఉంది, దాంతో చేసిన. ఒకసారి అయితే పట్టించిన నూనెతో కూడా చేసిన నేను, అట్లా కూడా మంచిగా ఉంది. ఈ ఆయిల్లో ఇదొక్క రసమే కాకుండా ఇంకా చాలా కూడా వేయొచ్చు. ఇప్పుడు మందారాకు వేయడం వల్ల సిల్కీ హెయిర్ వస్తుంది. అట్లా అంటే చాలా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. బట్ నాకు ఒక వైట్ హెయిర్ కోసం అనుకొని ఈ ఆయిల్ ఒక్కటి యూజ్ చేస్తాను నేను. ఎట్లా అంటే మందారాకు వేయడం వల్ల రింగుల జుట్టు ఉన్న వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళదైతే కొంచెం సాఫ్ట్ అవుతుంది. చూడ్రి ఆయిల్లో పోస్తే ఎట్లుంటుందో, ఇది సపరేట్ అవుతుంది. అదే ఆకు వేసినాం అనుకోండి చాలాసేపు పడుతుంది. ఆకు వేస్తే మళ్ళీ వేస్టేజ్ చాలా పోతుంది. ఇప్పుడు మనం వడగట్టినప్పుడు మొత్తం ఆకుకి ఆయిల్ మొత్తం పట్టి ఉంటుంది. కాబట్టి నాకు ఎందుకో ఫస్ట్ సారి అప్పుడు అట్లనే ఆకేసి బాగా వేడి చేసినప్పుడు దానివల్ల చాలా వేస్టేజ్ అయింది ఆకు. అందుకనే అప్పటి నుంచి ఇక నేను ఏం చేసిన అంటే నిజంగా దీన్ని జ్యూస్ చేసి వేస్తే బాగుంటుందేమో అనుకొని అప్పటి నుంచి ఆకు రసం తీసి దీంట్లో కలిపి చేస్తున్నా. ఇట్లయితే మంచిగా అనిపించింది. కొంచెం తొందరగా కూడా అవుతుంది. అదే ఆకు మరగాలన్నా చాలాసేపు పడుతుంది. ఇప్పుడు ఈ ఆకు రసం అనేది ఆయిల్ను బాగా మసిలేటట్టు కలిపితే అప్పుడు ఆ ఆయిల్ ఆ రసం రెండు మిక్స్ అయితే అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. అది ఆకుల నుంచి పట్టాలంటే చాలా టైం పడుతుంది. ఇదే రసం అనుకోండి మంచిగా తొందరగా అయిపోతుంది. ఆయిల్ని అయితే 20 మినిట్స్ మసిలిన తర్వాత ఇలా కొంచెం సైడ్లకు మాడుతున్నట్టు అనిపిస్తే దాన్ని కూడా ఇట్లా గంటతో ఇలా అనుకొని లోపలికి వేసుకోవచ్చు. మనం ఇలా మరగబెట్టి చాలా చాలా వేసుకోవచ్చు. ఇందులో మెంతులు వేస్తారు, చాలా రకాలుగా వేయచ్చు. కానీ నేనైతే ఇది ఒక ఓన్లీ గుంటగరగడాకు ఒక్కదాన్నే యూజ్ చేస్తా. చాలా మంది మా ఇంటి పక్కన వాళ్ళైతే గోరెంటాకు వేస్తారు, మందార పువ్వు వేస్తారు, చాలా వేయచ్చు. ఇందులో ఏదైనా వేసుకొని వేడి చేసుకోవచ్చు. కరివేపాకు వేస్తారు. నెక్స్ట్ ఇంకా గోరింటాకు కొంచెం రెడ్గా హెయిర్ రావడానికి, మందారాకు అసలు ఎన్ని రకాలైన వేసుకోవచ్చు. ఏదో మర్రి ఊడలు అని అవి కూడా వేస్తారంట. మర్రి ఊడలు లెక్క పెరుగుతుందట జుట్టు. అంటే ఇక చేసే వాళ్ళు ఏది వేసైనా చేయొచ్చు. కానీ ఎన్ని చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బాగా వాటర్ కూడా తాగాలి. మంచి మంచి ఫుడ్ తీసుకుంటేనే హెయిర్ ఫాల్ అయితే కాదు. ఏదైనా ఫస్ట్ బయట నుంచి కాకుండా మనం లోపలికి కూడా మనం విటమిన్స్ అందిస్తేనే కదా మన హెయిర్ అయినా హెల్త్ అయినా మంచిగా ఉండేది. ఓన్లీ ఆయిల్ పెట్టగానే జుట్టు పెరగడాలు, ఈ ఆయిల్ పెట్టగానే హెయిర్ ఫాల్ తగ్గిపోవడాలు ఏమి ఉండదు. ఖచ్చితంగా మనం సఫిషియెంట్ ఫుడ్ తీసుకోవాలి. మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి ఉన్నాయి తీసుకోవాలి. మసులుతుంది చూడండి బాగా, ఇట్లానే మసులుతూ ఉండాలి బాగా. ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గాలి. అదే పల్సటి గిన్నె పెడితే మాత్రం తొందరగా మాడిపోతుంది. ఇది కొంచెం సేపు అయినాక కొంచెం స్మెల్ వస్తుంటది మనకి ఆయిల్. అట్లా స్మెల్ వచ్చినప్పుడు దింపేసుకున్నా సరిపోతుంది. అగో స్మెల్ చూస్తున్నా కొంచెం వస్తుంది. అప్పుడు బంద్ చేసినా కొంచెం ఆయిల్ గ్రీన్ కలర్లోకి టర్న్ అవుతుంది. అప్పుడు దింపేసుకున్నా సరిపోతుంది. కొంచెం బ్లాక్ వచ్చి ఇంకా బాగా రసం పట్టాలి, అవి మాడిపోవాలి ఆకులు అనేదాకా కూడా ఉంచుకోవచ్చు. మనం ఆ రసం అనేది బ్లాక్ అయ్యేదాకా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఎట్లా అవుతుంది అంటే ఆయిల్ కలర్ ఎట్లా అవుతుంది అంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. నేను కొన్నిసార్లు ఎట్లా అంటే గ్రీన్ కలర్ ఉన్నప్పుడు తీసిన, కొన్నిసార్లు ఏం బ్లాక్ అయినాక తీసిన. ఇగో ఇప్పుడు ఆయిల్ చూడు ఎంత బ్లాక్ అయిందో. చాలాసేపు తర్వాత ఇది మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ తర్వాత ఇట్లా అయింది. ఇప్పుడు రసం కాబట్టి 20 మినిట్స్లో అయింది. అదే ఒకవేళ ఆకేసి ఉంటే చాలా టైం పడుతుంది. ఈ ఆయిల్ని వీక్లీ వన్స్ అయినా వాడచ్చు. నేనైతే ఎప్పుడు ఆయిల్ కొబ్బరి నూనె పెట్టకుండా ఇంక ఈ ఆయిలే పెట్టుకుంటా, వేరే ఆయిల్ ఏం పెట్టాను. మంచిగా అయితే అనిపిస్తుంది నాకైతే. కాబట్టి మన ఆయిల్ అయితే ఎండింగ్కి అయితే వచ్చేసింది. ఫస్ట్ మనమైతే హెయిర్ గురించి మంచిగా హెడ్ బాత్ చేయాలి. మంచిగా పొల్యూషన్ లేకుండా, డస్ట్ లేకుండా చూసుకోవాలి. అన్నీ పాటిస్తూ ఈ ఆయిల్ పెట్టుకుంటేనే మనకి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది. దీన్ని మొత్తం చల్లారనిచ్చిన తర్వాత మనం కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే గ్లాస్ ఉంది, కాకపోతే దీంట్లో స్టోర్ చేయను నేను, వేరే బాటిల్లోకి పోస్తాం. మళ్ళీ కొంచెం ఇంకా చల్లారినాక వేరే బాటిల్లోకి పోసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. జెన్యున్గా అయితే చెప్తున్నా. దీనివల్ల అయితే హెయిర్ ఫాల్ అయితే కాదు, మంచిగా అనిపించింది నాకైతే. నాకు రిజల్ట్ ఉంది కాబట్టి, నాకు ఏదైనా రిజల్ట్ ఉంటేనే ఖచ్చితంగా నేను వీడియో పెడతా. నాకైతే మంచిగా అనిపించింది కాబట్టి నేను పెట్టిన వీడియో. చూడండి బ్లాక్ కలర్ అయితే అయింది ఆయిల్. నేను కావాలనే బ్లాక్ కలర్ వచ్చేదాకా ఉంచిన. ఇప్పుడు తీసుకున్నాక దీన్ని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత నేను పారాషూట్ బాటిల్లో పోసుకొని యూజ్ చేస్తాను నేను. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటా.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఇట్లానే సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ మంచి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అట్లాంటి దాని మీద ఆ టాపిక్ మీదనే చేయడానికి నేను ట్రై చేస్తా. చూడండి ఎంత వేస్టేజ్ వస్తుందో. ఇంకో అట్లా వచ్చింది. ఇంత రసం తీస్తేనే ఎంత వేస్టేజ్ వచ్చింది. అదే ఆకులు వేసి ఉంటే ఎంత వేస్టేజ్ వస్తుందో. అందరూ ట్రై చేయండి. ఓకే మరి ఉంటా. బాయ్ బాయ్.